హాయ్ వెల్కమ్ బ్యాక్ దావరి అకాడమీ. వెల్కమ్ టు ఛానల్. మనకి సెకండ్ ఫేజ్ రిజల్ట్ అయితే కొన్ని కొంతమంది చెప్తున్న దాని ప్రకారం అయితే ఇది పోస్ట్ పార్ట్ అవటం అయితే ప్రీపోన్డ్ అవుతుందమ్మా. మనకి 30th 6 PM వరకు అయితే రిజల్ట్స్ అయితే రావచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు 31st అయితే ఫిజికల్ రిపోర్టింగ్ ఉందమ్మా. ఎందుకంటే 31st ఫిజికల్ రిపోర్ట్ చేసుకోవాలి అందరూ. ఫిజికల్ రిపోర్ట్ చేసుకోవాలి. 31st ఫిజికల్ రిపోర్టు, 2 August లోపు అయితే మనకి ఫిజికల్ రిపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి 30th జూలై 6 PM తర్వాత, ఆఫ్టర్ 6 PM తర్వాత మనకి రిజల్ట్స్ అయితే రావచ్చు. మేబీ వీ కెన్ గెట్. ఎందుకంటే మనకి ఆల్రెడీ సీట్ అలాట్మెంట్ ప్రీపోన్ ఫేజ్ 2. ఎందుకంటే ఇది సపోజ్ మన రీసెంట్లీ వాళ్ళు ఏం చేస్తారంటే అనాలిసిస్ ఏంటంటే, రీసెంట్లీ ది సైట్ వాజ్ క్లోజ్డ్ ఫర్ అలాట్మెంట్ ప్రాసెసింగ్, టీఎస్ సెకండ్ సీట్ అలాట్మెంట్ లైక్లీ టు ప్రీపోన్ టు 30th అని కొంతమంది చెప్తున్నారు. చెక్అవుట్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ ఫేజ్ 2 రిజల్ట్ మనకి చెప్పొచ్చు. ఇదే విధంగా కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క వెబ్సైట్లో ఈ JNTU కండక్టెడ్ రిజల్ట్ 2024 తెలంగాణ రిజల్ట్ 30th ద షెడ్యూల్ డేట్, ది యూనివర్సిటీ మోస్ట్ లైక్లీ టు షేర్ ద సెకండ్ అలాట్మెంట్ రిజల్ట్ మనకి 30th రిజల్ట్ రావచ్చు. వాళ్ళు ఏంటంటే ఆన్ ఆర్ బిఫోర్ 31st అన్నారమ్మా. ఆన్ ఆర్ బిఫోర్ 31st అంటే 31st అయినా రావచ్చు, 38th అయినా రావచ్చు. ఆల్రెడీ 29 అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి 29 మనకు అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఈ వెబ్సైట్లో కూడా అలాట్మెంట్ కూడా క్లోజ్ చేశారు. ఆల్రెడీ నిన్న 28th మిడ్ నైటే మనకి క్లోజ్ చేయటం అయితే జరిగింది. మనకి రిజల్ట్స్ అయితే రావచ్చు. ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేయండి. మరి వీ మే గెట్ గుడ్ సీట్స్ అని మనం అనుకుంటున్నాం. ఇది అనాలిసిస్ మాత్రమే, ఇది గెస్ మాత్రమే, నాకు కూడా తెలియదు. ఇది జస్ట్ మనం అనుకుంటున్నాం. 30th మనకి రేపే రిజల్ట్స్ రావచ్చు. అలాట్మెంట్ రివైజ్డ్ డేటు, ఈ రివైజ్డ్ డేట్లో ఈ అలాట్మెంట్ 30th రివైజ్డ్ బై 6 PM వరకు అయితే మనకు రావచ్చు. 6 PM ఈ అఫీషియల్ వెబ్సైట్ FZTS TG వెబ్సైట్, ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకు చూడవచ్చు. ద కౌన్సిల్ రిమైన్ అకార్డింగ్లీ, ద క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్, ఇదంతా ఉంది. మనకి 6 PM వరకు అయితే రిజల్ట్స్ రావచ్చు అమ్మ. 6 PM వరకు అయితే రిజల్ట్స్ రావచ్చు. చూడండి, రేపు రాకపోతే మనకి 31st లేకపోతే 31st 10 AM అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను నేనైతే. 10 AM 31st. ఎందుకంటే 31st మనం ఫిజికల్ రిపోర్ట్ చేయాలి. కాలేజీకి వెళ్ళి 31st చేయాలి. 1వ తారీఖు ఆగస్ట్ చేయాలి, 2వ తారీఖు ఆగస్ట్ చేయాలి. ఈ 3 రోజులు మనకి కీలకము. లేకపోతే సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. మరి ఇది గమనించగలను. పేరెంట్స్ని ఇది అబ్జర్వ్ చేయమని నేను కోరుతున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.